దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి ఎన్నో వందనాలు, లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాంశము పరిపూర్ణత ఎలాగ కలుగుతుంది, పరిపూర్ణుడిగా మనం ఎలాగ మారగలం అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక దేవుని వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకొని దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి ప్రభా. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయండి. మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ పరిపూర్ణత అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. మనం దేవునిలో మన భక్తి ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేస్తే మనం పూర్తి చేయగలం, ఎంతవరకు జీవిస్తే మనం పరిపూర్ణులం కాగలం, ఏమి చేస్తే పరిపూర్ణులం కాగలం అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేని బిడ్డలారా, మనము దేవుని యొక్క స్టాండర్డ్స్కి, అంటే దేవుడు కోరుకునే స్థాయికి మనం తప్పనిసరిగా చేరాలి. ఆయన పరిపూర్ణుడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని ప్రభు చెప్తున్నారు. మరి ఆయన పరిపూర్ణుడు అయినప్పుడు మనము కూడా ఆయన పిల్లలం పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల అనే మాటను కూడా మనం చూస్తున్నాం. దేని బిడ్డారా, ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని చాలా ప్రత్యేకమైన విషయాలు, మనం ఏ విధంగా పరిపూర్ణులం కాగలం అనే విషయాలు మనం ధ్యానం చేయగలం. అందులో మొదటిగా మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 నుంచి 48 వరకు చూస్తే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, అప్పుడు పరిపూర్ణులం అవుతామంట. ఎంత గొప్ప అంశం ఇది! అసలు పరిపూర్ణత ఎలా కలుగుతుందో చాలామంది తెలియక దేవుని ద్వారా తృప్తి పడుతూ ఉంటాం. మనకి ఈ భక్తి చాలు, బాగానే చేస్తున్నాం, బాగానే చర్చికి వెళుతున్నాం, వస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఓకే. కానీ పరిపూర్ణం అయిపోయామా? అవలేదు. చాలామంది దేవుని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చే వరకు కూడా వారు పరిపూర్ణులుగా ఉన్నారా, అసంపూర్ణులుగా ఉన్నారా అనేది తెలియలేదు వారికి. ప్రియబిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ప్రభు చెప్తున్నారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ఎప్పుడు అంటే మన శత్రువులను మనం ప్రేమించినప్పుడు, మనల్ని హింసించి వారి కొరకు ప్రార్థించినప్పుడు. నిజమే, ఈ లోకంలో ఉన్నాం, ఇంకా మనం పరలోకం వెళ్ళలేదు, ఇంకా ఈ లోకంలో ఈ శరీరంలో ఉన్నాం. కనుక దేని బిడ్డారా, ఒక విశ్వాసి, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి ఎప్పుడు పరిపూర్ణుడు కాగలడు అంటే కేవలము శత్రువులను ప్రేమించినప్పుడు. శత్రువులను ప్రేమించడం ఇది మనుషులకు అసాధ్యమే. ఎందుకంటే మనల్ని ద్వేషించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, రకరకాలుగా మన మీద చెడ్డ మాటలు ఎలా పలికేవాళ్ళు, వీళ్ళని ప్రేమించడం ఇది మన శక్తి, మన సామర్థ్యతలు ఏమాత్రం కూడా చాలా. ప్రియబిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన పలికిన ఒక మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఎంత గొప్ప క్షమాపణ! వారి కోసం ప్రార్థన. దీని ద్వారా స్తెఫను కూడా, తండ్రి వీరు చేసినది వీరి మీద మోపొద్దు అని, వారు అందరూ కూడా రాళ్లతో కొట్టి చంపుతుంటే ఈ నేరము వీరి మీద మోపొద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. శత్రువుల పట్ల మనము ఎప్పుడైతే ప్రేమ చూపించగలిగే స్థాయికి వస్తామో అప్పుడే పరిపూర్ణులం. మన బంధువులను ప్రేమిస్తాం, పరిపూర్ణులం కాలేం. స్నేహితులను ప్రేమిస్తాం, పరిపూర్ణులు కాలేం. మన యొక్క రక్త సంబంధులను ప్రేమిస్తాం, పరిపూర్ణులు కాలేం. మన ఇరుగు పొరుగును ప్రేమిస్తాం, పరిపూర్ణులు కాలేం. ప్రియబిడ్డలారా, మనకు మేలు చేసేవారిని, మనతో సమాధానంగా ఉన్న వారిని, మనకు ఇష్టమైన వారిని, మనకు కావలసిన వారిని, మనకు నచ్చిన వారిని ప్రేమిస్తాం, అయినా పరిపూర్ణం కాలేం. కానీ ఎవరిని ప్రేమించినప్పుడు పరిపూర్ణం అవుతామంటే శత్రువులను ప్రేమించినప్పుడు పరిపూర్ణం అవుతాం. అందుకే దేని బిడ్డలారా, శత్రువును ప్రేమించడానికే మనకు శక్తి సామర్థ్యతలు చాలవు. కనుకనే దేవాది దేవుడు మరి అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం చూసిన 8వ వచనం మనం చూసినట్లయితే, ప్రియబిడ్డలారా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు
ఎంత గొప్ప శక్తితో నింపుతారంటే మన శత్రువులను సైతము క్షమించగలిగే ఆ యొక్క మనస్సు దేవుడు మనకు కలుగజేస్తాడు. మనల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేసే శక్తి మనకు కలుగజేస్తాడు దేవుడు. మన మానవ సొంత శక్తి బలము చేత మనం చేయలేము ఆ కార్యాలు. ఈరోజు కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా ఇవే. లేకపోతే దేని బిడ్డలారా, శత్రువులను సైతం ప్రేమించే మనసు ఉంటే కోర్టులో కేసులు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఖాళీ అయిపోతాయి. కారణం ఏంటంటే దేవుని మనసు ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి తనకు నష్టం కలిగిన, అన్యాయం కలిగిన, దూషణలు వచ్చిన, ఎన్ని రకాలుగా వచ్చినా దేవునికి అప్పగిస్తుంది. అంతేకాదు పగ తీర్చుకోడు. వాళ్ళు కుట్టారు కదని కొట్టడం, వాళ్ళు చంపడానికి వచ్చారు కదని వీడు చంపడానికి వెళ్ళడం, దేని బిడ్డారా వాళ్ళు దూషించారని దూషించడం, వాళ్ళు రాయేశారని వీడు రాయేయడు. ఎందుకంటే అది దేవుని శక్తి, ఆ వ్యక్తిలో ఉన్నది దేవుని శక్తి కనుక దేని బిడ్డారా శత్రువులను సైతము మరి ప్రేమించే మనసు, హింసించే వారి కోసం ప్రార్థించే మనసు ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి మనసు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ధరించుకున్నామని బైబిల్ చెప్తుంది. దేని బిడ్డారా ప్రభువైన యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము మరి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ధరించుకొని ఉన్నాం కనుక ఆ మనస్సు మనం ధరించుకోవాలి. ప్రియబిడ్డారా, ఒక వ్యక్తి శత్రువులను ప్రేమించి హింసించు వారిని, తనను హింసించు వారిని వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణుడిగా మారుతున్నాడు. ఇంకా మత్తయి సువార్త 19:21 ప్రభు అక్కడ చెప్తున్న మాట, ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ప్రభు ఆజ్ఞలు గైకొనమన్నారు. ఏ ఆజ్ఞలు అంటే దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు, వ్యభిచరించవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించము అని ఈ ఆజ్ఞలు చెప్తుంటే ఆయన అన్నమాట, ఇవన్నీ నేను బాల్యం నుండే గైకొంటున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు, ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినది అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు ఆ వ్యక్తి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. దేని బిడ్డారు, అప్పుడు ప్రభు చెప్తున్నారు కదా, ఒకడు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులువు అని ప్రభు చెప్పారు. అంటే చూడండి, ధనవంతుడు పరిపూర్ణుడు కాలేడు. ఈ లోకంలో దేని బిడ్డారు బ్రతకడానికి ధనం, కానీ పరలోక రాజ్యం చేర్చడానికి ధనం ఉపయోగపడతావు. పరలోక రాజ్యంలో చెల్లుబడయ్యే ధనం వేరు. ఈ లోకంలో నీకు కలిగినది దేని బిడ్డారా, నువ్వు బేదలకు కూడా ఎప్పుడైతే నీకు కలిగిన దాంట్లో పాలు పంపులు ఇస్తావో అప్పుడే పరలోక రాజ్యంలో నీకు ధనం కలుగుతుంది. మీకు కలిగినవి అమ్మి బేదలకు ఇవ్వండి అని ప్రభు చెప్పారు. ఆయనకి ఇమ్మనలేదు. ఆయన నామములో ఎప్పుడైతే మనకు కలిగిన దాంట్లో పేదలకు బేదలకు కూడా మనం భాగమిస్తామో, దేని బిడ్డారా మనకు కలిగింది వారికి సహాయం చేస్తూ ఉంటామో అప్పుడే మనం పరలోక రాజ్యంలో గొప్పవారం, పరలోక రాజ్యంలో ధనం కలుగుతుంది. అంతేకాదు ప్రభువుని వెంబడించే గొప్ప కృప కూడా మనకు దొరుకుతుంది. అంతేకాదు పరిపూర్ణులుగా మనం మార్చబడుతున్నాం. పరిపూర్ణుడిగా ఒక వ్యక్తి అవ్వాలంటే ఈ లోకంలో తనకు కలిగిన దాంట్లో కూడా దేవునికి స్థానం ఇవ్వాలి. ఒక వ్యక్తి దేవునికి స్థానం ఇవ్వడం అంటే ఆయనకిమ్మని కాదు, ఆయన నామంలో ప్రియబిడ్డలారా పేదలు ఎవరైతే ఉన్నారో, బీదలు ఎవరైతే ఉన్నారో వారికి మనము ఏమి చేయగలమో అవి చేస్తున్నప్పుడు మనం పరిపూర్ణలం అవుతున్నాం. చేయడం అంటే మేలు చేయడం, మనకు కలిగినవి వారికి సహాయం చేయడం. దేని బిడ్డలారా, ఇది దేవుని మనసు. మూడవదిగా మనం చూస్తే యోహాను సువార్త 15:10-12 కానీ మనం చూసినట్లయితే, ఆయన ఆజ్ఞలు గైకొని ఎడల ఆయన ప్రేమయందు మనం నిలిచి ఉంటాం. ఆయన ప్రేమయందు నిలిచుండి వాడే పరిపూర్ణుడిగా చేయబడిన వాడని బైబిల్ చెప్తుంది. ఆయన ఆజ్ఞలు గైకొని వాడే ఆయనను ప్రేమించేవాడు. ఆయనను ప్రేమించేవాడు పరిపూర్ణము చేయబడి ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే మనం ఆయన ప్రేమించేవారం కాదు. ఆయన్ని ప్రేమించేవాడు లక్షణం ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం. నిజమే దేని బిడ్డారా, నేను దేవునిని ప్రేమిస్తున్నాను అని చెప్పి మన సహోదరులను మనం ప్రేమించకపోతే పరిపూర్ణులం కాలేం. మన రక్త సంబంధులను మనం ప్రేమించలేనప్పుడు, మన యొక్క బంధువులను మనం ప్రేమించినప్పుడు, మన ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించలేనప్పుడు మనము పరిపూర్ణులం కాలేం. దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు ధరించుకోవాలి. మనం కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు ధరించుకోవాలి. నా సహోదరుడా, సహోదరి, చూడండి, ఆయన ఆజ్ఞలు గైకొని
ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటున్నప్పుడు మనం పరిపూర్ణం అవుతున్నాం. అలాగే యోహాను సువార్త 16:24 చూసినట్లయితే, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 1 4 రెండవ యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 1 12 కూడా మనం చూస్తే, అడుగుడి మీకు దొరుకును అనే మాట మనం చూస్తున్నాం. మన సంతోషం పరిపూర్ణం అవ్వాలి అంటే దేని బిడ్డారా, సంతోషంలో కూడా పరిపూర్ణత అనేది కావాలి. సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన చిత్తానుసారంగా మనము ఏమి అడిగినా సరే అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. ఎవరు ఇవ్వగలరు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ లోకంలో ఎవ్వరు కూడా అటువంటి వాగ్దానం మనకు చేయలేదు. నా సహోదరుడా, సహోదరి, ఇవ్వలేని వాటిని మనం గోజాడుతున్నాం, ఇవ్వలేని వారిని బ్రతిమలాడుతున్నాం. ఇచ్చే దేవుడు, ఇదిగో అడగండి అన్న దేవుడిని మనం అడగలేకపోతున్నాం, విశ్వాసంతో అడగలేకపోతున్నాం, ఆయన చిత్తానుసారమైనది ఏంటో గ్రహించి అడగలేకపోతున్నాం. మనం అడిగినా కానీ చాలామంది వారి దురుద్దేశాలతోనూ వారి సుఖభాగాల కోసం, వారి సొంత మహిమ పేరు కోసం అడుగుతూ ఉంటారు చాలామంది. దేని బిడ్డారా, మనం అడిగేది ఎప్పుడు కూడా ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నప్పుడు, ఆయన నామానికి మహిమ కలిగింది మనం అడుగుతున్నప్పుడు, దేని బిడ్డారా, తప్పనిసరిగా దేవుడు ఇచ్చే దేవుడే కానీ తీసుకునే దేవుడు కాదు. ఆయన మహోన్నతమైన దేవుడు, మహాగణుడైన దేవుడైన నా సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, సంతోషంలో పరిపూర్ణులు కావాలి, అలాగే ప్రేమలో కూడా పరిపూర్ణులు కావాలి. ఆయన ప్రేమ ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే ఆయన వాక్యాన్ని గైకొన్నప్పుడే. అందుకే యోహాను సువార్త 17:12-15 హోషేయ గ్రంథం 8:12 కూడా మనం చూసినట్లయితే, ఆయన వాక్యము గైకొని వానిలో ఆయన ప్రేమ పరిపూర్ణం అవుతుంది. ఆయన వాక్యాన్ని మనం గైకొనాలి. దేని బిడ్డారా, దేవుని వాక్యాన్ని చదవడం వినడమే కాదు, కానీ ఆయన వాక్యాన్ని గైకొనే వారికి ఉండాలి. మనం గైకొన్నప్పుడే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది. వాక్యాన్ని మనం చాలాసార్లు ఏదో కాలక్షేపానికి చదివినట్టు చదువుతూ ఉంటాం, చాలాసార్లు ఇతరులకు చెప్పడానికి చదువుతూ ఉంటాం, చాలాసార్లు ఏదో క్విజ్ పరీక్షలు, బైబిల్ పరీక్షలు రాయడానికి అన్నట్టు చదువుతూ ఉంటాం, చాలాసార్లు వాక్యాన్ని ఎవరో ఏదో అనుకుంటారని చదువుతూ ఉంటాం, లేకపోతే ఇన్నిసార్లు నేను బైబిల్ చదివానని చెప్పుకోవడానికి చదువుతూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదు. బైబిల్ ఎందుకు చదవాలి అంటే, ఒక మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాటను బట్టి జీవిస్తాడు. బ్రతకడానికి చదవాలి. బ్రతకాలి అంటే వాక్యమే. మనల్ని బ్రతికించేది వాక్యమే. ఆత్మకు ఆహారం వాక్యమే. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట ఇది. పరిశుద్ధ ఆత్మ చేత పరిశుద్ధులు ప్రేరేపించబడి పలికిన మాటలు ఇవన్నీ. ఇది ఒక మతాన్ని స్థాపించడానికి మనుషులు రాసిన మాటలు కాదు. ఇది మతము కాదు, ఇది మార్గము. ప్రభు చెప్తున్నారు కదా, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. నా సహోదరుడా, నా సహోదరి, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నప్పుడు నువ్వు పరిపూర్ణం అవుతున్నావు. అలాగే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు ఎక్కించుకుంటున్నప్పుడు, దేవుని వాక్యము ఆహారమైంది కనుక ఈ వాక్యమైన ఆహారాన్ని నువ్వు ఎప్పుడైతే భుజిస్తావో నువ్వు పరిపూర్ణుడు అవుతున్నావు. దేవుని వాక్యము ఎవడు గైకొనినో వానిలో ప్రేమ పరిపూర్ణమవుతుంది. మనం దేవుని ప్రేమలో పరిపూర్ణులం కావాలి, సంతోషంలో పరిపూర్ణులం కావాలి. దేని బిడ్డలారా, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 ఆయన శక్తిలో పరిపూర్ణులం కావాలి. మనం ఆయన శక్తి మనలో ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే, అక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా, నా బలహీనతల యందే నీ శక్తి పరిపూర్ణమవుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. దేని బిడ్డ, మనం దేవుని శక్తి మనలో ప్రవహిస్తూ ఉంటుంది. కరెంటు ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటుందో, మన యొక్క వాడుకునే ఎలక్ట్రానిక్ పరికరాలన్నిటికీ మరి ఉపయోగించుకోవడానికి ఏ విధంగా కరెంటు శక్తి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటుందో, అలాగే ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని కోసం జీవించడానికి కావలసిన దేవుని శక్తి నీలో ప్రవహిస్తేనే కానీ నువ్వు దేవుని కోసం బ్రతకలేవు. నువ్వు దేవుని కోసం బ్రతకాలి అంటే దేవుని శక్తి తప్పనిసరిగా కావాలి. ఆ దేవుని శక్తి ఎప్పుడు మనలో పరిపూర్ణం అవుతుందంటే,
మనము మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా? సిలువ వేయబడాలి. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు చెబుతున్నారు. మన ప్రభుని యేసుక్రీస్తు వారిని వెంబడించాలి అంటే ఏ వ్యక్తి అయినా సరే, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభువే చెప్తున్నారు. కనుక మనల్ని మనం ఎప్పుడైతే ఉపేక్షించుకుంటామో, కాదనుకుంటామో, మన స్వైచిత్తాన్ని పూర్తిగా సిలివేస్తామో, దేవుడు తన శక్తితో మనల్ని నింపుతున్నాడు. కొన్నిసార్లు శరీరంలో కూడా ఎప్పుడైతే బలహీనంగా ఉంటూ ఉంటామో ఆయన శక్తి మనలో పరిపూర్ణమవుతూ ఉంటుంది. మన శక్తి తగ్గే కొద్దీ ఆయన శక్తి పెరుగుతూ ఉంటుంది. దేని బిడ్డలారా, దేవుని శక్తి చేత నింపబడి జీవించేదే జీవితం. మన సొంత శక్తి చేత జీవించేది కాదు ఈ క్రైస్తవ జీవితం. మన సొంత శక్తి, బలము, జ్ఞానము చేత ఏమాత్రం కూడా దేవుని కోసం మనం బ్రతకలేం. దేవుడు కోరుకున్న ఆయన కోరుకున్న చిత్తంలో, రీతిలో మనం బ్రతకాలి అంటే మనకు తప్పనిసరిగా దేవుని శక్తి కావాలి. దేవుడు తన శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన శక్తిని తన ఆత్మ ద్వారా నిత్యము సప్లై చేస్తున్నాడు. ప్రతి క్షణము కూడా ఆయన శక్తి మనలో ప్రవహించకపోతే మనం ఏ క్షణాన ఆయన శక్తి మనలో ప్రవహించదో ఆ క్షణానే మనం జీరో పడిపోతాం. అందుకే దేని బిడ్డలారా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. ఎడతెగక ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. దేవుని ఆత్మను ఆర్పకూడి అని బైబిల్ చెప్తుంది. ఆత్మ మీద తిరుగుబాటు చేయొద్దు అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని బైబిల్ చెప్తుంది. ఆయన అవమానపరచొద్దు, ఆయనను అనుసరించండి, ఆయనకి లోబడండి, ఆయన చిత్తానుసారంగా నడవండి అని బైబిల్ చెప్తుంది. నిజమే, పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంతవరకు లోబడతామో అంతవరకు దేవుడు తన సంపూర్ణ శక్తి చేత నింపుతూ ఉంటాడు. దేని బిడ్డలారా, మన బలహీనతల యందే ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. ఆయన శక్తి మనం అనుభవించాలి అంటే తప్పనిసరిగా దేని బిడ్డ, మనము మన శక్తి మీద కాదు ఆధారపడ్డాం, మన సొంత జ్ఞానం మీద కాదు ఆధారపడ్డాం, మన సొంత బలం మీద కాదు ఆధారపడ్డాం. దేవుని శక్తి మీద, దేవుని బలం మీద, దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. నా సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన అపొస్తలుడైన పౌలుతో అంటాడు కదా, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. మనం ఎప్పుడు బలహీనం అప్పుడే బలవంతులం, ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం. దేని బిడ్డలారా, మన బలహీనతల్లో దేవుడు కావలసిన శక్తిని సప్లై చేస్తున్నాడు. దేవుని శక్తి మీద ఆనుకో, దేవుని శక్తి మీద ఆధారపడు, దేవుని ఆత్మ మీద ఆధారపడు, దేవుని బలం మీద ఆధారపడు. దేని బిడ్డలారా, ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలము కలిగి మరి పక్షిరాజు వలె అలయక సమస్యలక ఎగురుదురని బైబిల్ వాగ్దానం చేస్తుంది. కనుక యెహోవా కొరకు, దేవుని కొరకు ఎదురు చూసేవారికి మనం ఉండాలి. మన ప్రతి పరిస్థితుల్లో కూడా చాలా పరిస్థితులు ఎలాగ చేస్తాయంటే మనల్ని బలహీనలు చేసేస్తూ ఉంటాయి. చాలా పరిస్థితులు దేని బిడ్డలారా మనల్ని నిరుత్సాహాలకు గురి చేస్తూ ఉంటాయి, భయాలకు గురి చేస్తూ ఉంటాయి. భయపడకు, నిరుత్సాహపడకు. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నా సహోదరుడా, సహోదరి, విడువని ఎడబాయని దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు అనాథవు కాదు, నువ్వు ఒక్కరివి కాదు, నీతో దేవుడు ఉన్నాడు. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు నీకు తోడుగా ఉండగా ఏ పరిస్థితుల్లో నువ్వు భయపడవలసిన పని లేదు. నా సహోదరుడా, నిన్ను పరిపూర్ణంగా చేయడానికే దేవుడు కొన్ని బలహీనపరిచే పరిస్థితులకు అప్పగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన బలంతో నిన్ను నింపాలని, ఆయన శక్తితో నిన్ను నింపాలని. నా సహోదరుడా, సహోదరి, అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 22 వరకు, అలాగే 3వ అధ్యాయం 3వ వచనం కూడా గలతీలు రాసిన పత్రిక 3, 5, 16 నుంచి కానీ మనం చూసినట్లయితే బైబిల్ చెప్తుంది, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నప్పుడు మనం పరిపూర్ణలం అవుతున్నాం. ఆత్మ చేత నడిపించబడాలి. దేని బిడ్డలారా, మనలో ఈ స్వైచిత్తం ఉన్నంతకాలం కూడా, స్వైచిత్తాన్ని చేసినంతకాలం కూడా మనం పరిపూర్ణం కాలేం. స్వైచిత్తం చేసినంతకాలం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. ఈ లోక మర్యాదను అనుసరించినంతకాలం దేవుని చిత్తాన్ని గ్రహించలేం. అందుకే నా సహోదరుడా, సహోదరి, ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఆత్మానుసారంగా నడుచుకోవాలి.
శరీరేచ్ఛలు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహార్థన, అభిచారము, ద్వేషము, కోపము, మత్తతలు, అలర్తి కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన క్రియలు. ఈ శరీర సంబంధమైన మనస్సు చేతను నడిపించబడినట్లయితే ఏమాత్రము దేవుని సంతోషపరచలేవు. దేవునితో నడవాలని ఆశపడిన వ్యక్తి దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మతో నడిపించబడాలి. దేవునితో నడవాలని ఆశపడిన వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నువ్వు దేవుని ఆత్మకు లోబడి ఎంతవరకు జీవించగలుగుతావు అంతవరకు దేవునితో నడవగలుగుతావు. ఆయన ఆత్మ లేకుండా, ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ప్రియుడా, ఈ యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో, ఈ విశ్వాస ప్రయాణంలో మనం పరిపూర్ణం కావాలి అంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు శరీర కార్యాలను చంపివేయగలుగుతున్నావు, సిలువేయగలుగుతున్నావు. ఆ దేవుని ఆత్మకు ఎంతగానో సరెండర్ అవుతావో, లోబడతావో అంతవరకు కూడా దేవుడు తన శక్తి చేత నింపుతూ ఉంటాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు బలహీనం అప్పుడే బలవంతులం. ఎప్పుడైతే ఎవరు లేరు అనుకుంటామో అప్పుడే అన్నీ ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నిజమే నా సహోదరుడా, సహోదరి, బైబిల్ చెప్తుంది ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ శరీర సంబంధమైన క్రియల చేత ఎంతమంది బానిసైపోయి నా వల్ల కాదు, నేను జయించలేను, ఇంకంతే, నేను నా బ్రతికంతా ఇంతే, నేను ఇలాగే అనే అటువంటి భయంకరమైన బంధకంలో ఉంటూ ఉంటారు. కాదు, నీకు విజయం ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఎంతగా లోబడతావో అంతగా నువ్వు జయించగలుగుతావు. నువ్వు ప్రభు కోసం సాక్షిగా బ్రతకగలుగుతావు. భూ దిగంతముల వరకు సాక్షిగా జీవించగలుగుతావు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు ప్రేమాస్వరూపి. నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుకనే ఆయన నిన్ను ప్రేమించి, మనల్ని ప్రేమించి తన పరిశుద్ధాత్మను సంచకరువుగా ఒక తోడుగా దేవుడు మనకిచ్చాడు. ఆయన మనల్ని బలపరచడానికే, లేవనెత్తడానికే, మన కన్నీరు తుడవడానికే, మనలను లేవనెత్తి నడిపించడానికే, శత్రువుకి అప్పగించకుండా, శోధనలకు అప్పగించకుండా, పడిపోకుండా, చెడిపోకుండా నిత్యము కూడా చేయి పట్టుకొని నడిపించడానికే దేవుడు తన ఆత్మను మనకు సంచకరువు ఇచ్చాడు. ఆయన ఆత్మ మీద ఆధారపడు. ఆయన ఆత్మ ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ, మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే ఆత్మ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన బలవంతుడైన దేవుడు. పరిశుద్ధ ఆత్మకు నువ్వు ఎంతగా సరెండర్ అవుతావో, లోబడతావో అంతగా నీ జీవితంలో గొప్ప విజయవంతమైన జీవితాన్ని ప్రభు కోసం నువ్వు జీవించగలుగుతావు. ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కొలస్సీ పత్రిక 3:14 యోహాను రాసిన మొదటి పత్రిక 2:5 కూడా మనం చూసినట్లయితే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమలో పరిపూర్ణులం కావాలి మనం. ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో తండ్రి కుమ్మరిస్తున్నాడు. ఆ ప్రేమ లేకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడే దేవుని ప్రేమ మనలో లేకపోతే మనం పరిపూర్ణం కాలేం. దేవుని ప్రేమ మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. మన ప్రేమ పరిపూర్ణులుగా చేయలేదు. మన ప్రేమ అంతా కూడా లిమిటెడ్. మన ప్రేమ దేని బిళ్ళరా కేవలము ఆశించి, బదులాశించి, దేని బిళ్ళరా అన్ని పరిస్థితుల్లో ప్రేమించలేదు. మన ప్రేమ, మానవ ప్రేమలన్నీ కూడా హద్దులతో, షరతులతో కూడిన ప్రేమలు, బలహీనమైన ప్రేమలు, మనుషుల ప్రేమలు అన్నీ కూడా ప్రియులారా అవి టెంపరీ, అన్ని పరిస్థితుల్లో నిలిచే ప్రేమలు కాదు. అందుకే ఈ లోకంలో బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా ముక్కలైపోవడం అనేది మనం చూస్తున్నాం. కానీ దేవుని ప్రేమ మనలో ఉంటున్నప్పుడు అది భార్యాభర్త మధ్య ఉన్న ఆ బంధం నిలబడుతుంది. తల్లి తండ్రి పిల్లల మధ్య దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఆ బంధం నిలబడుతుంది. రక్త సంబంధుల మధ్య దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఆ బంధం నిలబడుతుంది. స్నేహితుల మధ్య కూడా ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ స్నేహం నిలబడుతుంది. ఇరుగు పొరుగు వారి మధ్య కూడా దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఆ బంధం నిలబడుతుంది. నా సహోదరుడా, దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడి జీవిస్తున్నప్పుడు పరిపూర్ణులం అవుతున్నాం. హెబ్రీ పత్రిక 6:12
నిరీక్షణలో పరిపూర్ణత మనకు కావాలి. నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము ఆసక్తిని కనబరచమని బైబిల్ చెప్తుంది. మనం కలిగిన ఆసక్తి, ప్రభువునందు మనం కలిగిన ఆసక్తి కడ వరకు మనం కలిగినట్లయితే ఈ నిరీక్షణ మనలో పరిపూర్ణమవుతుంది. దేని బిడ్డలారా, దేవుని కోసం జీవించాలనే ఆసక్తి ఉందా? పరిశుద్ధంగా జీవించాలి అనే ఆసక్తి ఉందా? నీతిగా బ్రతకాలి అనే ఆసక్తి ఉందా? దేవునితో నడవాలి ఆసక్తి ఉందా? దేవునితో మాట్లాడాలి అనే ఆసక్తి ఉందా? దేవుని స్వరం వినాలి అనే ఆసక్తి ఉందా? దేవునితో నడవాలి హానోకోవాలి అనే ఆసక్తి ఉందా? ఉంటే ఆసక్తి నిన్నేం చేస్తుందంటే నిరీక్షణలో పరిపూర్ణం చేస్తుంది. ఆసక్తి లేకపోతే నిరీక్షణలో పరిపూర్ణం అవ్వలేవు. నిరీక్షణ అనేది ఒక లంగర్ లాంటిది. పడవ నడి సముద్రంలో ఉన్నప్పుడు, ఏదైనా పెనుగాలి వీసినప్పుడు, ఆ సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నప్పుడు ఆ లంగర్ అనే నిరీక్షణ, ఆ నిరీక్షణ అనేది లంగర్తో పోల్చబడింది. అది కిందకి వదులుతారు ఆ పడవవారు. ఆ వదిలినప్పుడు అది మట్టిలో కిందకి కూరుకొని ఆ పైన ఉన్న పడవను ఏమాత్రం అటు ఇటు కొట్టుకుపోకుండా అక్కడే నిలబడేలాగా చేస్తూ ఉంటుంది. నువ్వు ప్రభు కోసం స్థిరురాలుగా నిలబడాలి అంటే తప్పనిసరిగా ఈ నిరీక్షణ అనే లంగరు మనకు కావాలి. ఈ నిరీక్షణ ఎప్పుడు కలుగుతుందంటే ప్రభువులో నువ్వు ఆసక్తి కనబరిచినప్పుడు, పట్టుదల కనబరిచినప్పుడు. ప్రారంభంలో ఉన్న ఆసక్తి, ప్రారంభంలో ఉన్న ఆ పట్టుదల, ప్రారంభంలో ఉన్న ఆ యొక్క రోషము ఎంతవరకు ఉంది? దేని బిడ్డారా, చాలామంది ప్రారంభంలో చాలా వెచ్చగుంటూ ఉంటారు, చాలా రోషంతో పట్టుదలతో ఉంటూ ఉంటారు. కానీ కొద్ది రోజులకి చల్లారిపోతూ ఉంటారు. కొద్ది రోజులకి దేని బిడ్డారా మరి ప్రారంభం కంటే వెనక్కి దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది మనం నిరీక్షణలో పరిపూర్ణులం కావాలి. చివరిగా విశ్వాసములో పరిపూర్ణత. యాకోబు రాసిన పత్రిక 2:22 మన విశ్వాసము పరిపూర్ణమగినట్లు దేని బిడ్డలారా క్రియలు ఉండాలని బైబిల్ చెప్తుంది. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం మృతము. విశ్వాసము లేని క్రియలు ఎలాగైతే మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతం. దేని బిడ్డలారా, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైనవి ఎన్నవనటకు రుజువు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తను అడుగువారికి ప్రతిఫలము దయచేవాడని నమ్మాలి కదా. విశ్వాసము లేకపోతే దేని బిడ్డలారా గాలి చూడండి, సముద్ర తరంగాలు ఏ విధంగా గాలికి అటు ఇటు అలా లేచి పడుతుంటే అటువంటి అస్థిరుడని బైబిల్ చెప్తుంది. దేని బిడ్డ, నా సహోదరుడు, ఆ సహోదరి, నీవు విశ్వాసంలో కూడా పరిపూర్ణులం కావాలి. మనం ఎప్పుడు పరిపూర్ణులు కాగలమంటే క్రియలు కలిగినప్పుడే. క్రియలు లేని విశ్వాసం మృతం. నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పుడే నాయన ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను నాయన ఇదిగో పరిపూర్ణులుగా చేయండి తండ్రి. పరిపూర్ణులుగా ఎలాగ మేము మారగలమో అనేక విషయాలు మేము ధ్యానించాం. బిడ్డల హృదయాల్లో నాటమని ఫలింప చేయమని యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.